ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ ప్రవాహంలో పడితే మనం బ్రతుకుతామో చస్తావా? బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు గాని ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం, విడిపోతాం. అబ్బా ఏమిటి అలా చూస్తున్నావు? ఆహా, ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం ఆహా, ఇదే మొదటిసారి. నిజంగా 5 నిమిషాల్లో కొట్టుకుపోబోతూ ఇంకా నీతో అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? అబ్బా, నేనంత అందంగా ఉన్నానా? అంత అంటే ఇంత అని నేను కొలిచి చెప్పలేదుగా. పోనీ చెప్పకూడదు, వింటాను. ఆహా, ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం, బ్రతుకంతా నింపుకోవాలనిపించేటం, విడిపోతే బ్రతకలేనేమో అనిపించేటంత అందం, బ్రతకలేకపోయినా ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండుననిపించేటంత అందం. నేనంత అందంగా ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు. హాయ్ మై డియర్, ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు. అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా? మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. సంధ్య, ఆగండి ఆగండి ఆగండి. ఒక్క ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ, మీకు సిగ్గు లేదట్రా? సరే, అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి? నేను చెప్పడం దేనికి? ఈ ఫోటో చూడు. ఆహా, నీ బొంద, దీన్ని నేనే చూసాను, జేబులో పెట్టు. చూసి ఊరుకున్నావంటే నీలాంటి చేతకాల వాళ్ళు ఎవరు ఉండరు. ఆహా, మీరేనా మహా చేతలైన వాళ్ళు? దీన్ని పట్టప్పగించి 50 కొట్టేద్దాం అనుకున్నారా? అంతే మరి. రే, నిన్నటి నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి, జూయట్టు పాడినట్టు పాడి, తాజా చేసి, మాలిష్ చేసి, ఇవాళ అప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా? రే, మరి నాకిష్టం ఏం కావాలరా? నీకు వాటా ఇస్తాం. ఏమిస్తారేమిటి? ఎంత కావాలి? రాము, వెధవ డబ్బు కోసం నన్ను వీళ్ళకి అప్ప చెప్తావా? అంతేగా మరి. ఎందుకు నువ్వు ఇంతకాలం నన్ను కాపాడింది? అంతేగా మరి. అబ్బాయిలు, నేను అడగను, మీరు చెప్పద్దు. ఆ పోనీ ఓ పని చేద్దాం, డైస్ చేద్దాం. డైస్ అంటే తెలుసుగా మీకు? పాచిక. 4 పడితే 4 వంతులు మీది, 6 పడితే 6 వంతులు నాది. ఓకే? ఓకే, అయితే మరి వేస్తున్నా. చలో. మోసం మన జీప్ పట్టిపోతున్నాడు. క్షమించరా, నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆగాగు. ఆడాళ్లు చేసుకునే అర్థాలు అపార్థాలు శాశ్వతమైనవి కావు, క్షణానికి మారుతూ ఉంటాయి. నేనలా మారేదాన్ని కాను. ఓహో, నువ్వు ఆడదానివి కావన్నమాట. చూస్తూనే ఉన్నాను బావగారు, మీరెంతో బాగున్నారు. పొన్నకాయలాగా నున్నగా నాదే మా అక్కను చూడాలి. కాస్త ముదిరిన పచ్చగా గుమ్మడ పండులా ఉంటుంది. అదిగో అదిగో.
తీసుకోవే ముద్ద పైకి ఎత్తరా చవట అమ్మాయిని చూడు కూర్చోమ్మా మట్టం చూడండి నన్ను చూస్తారండి ఎన్నో ఏడమ్మా ఎన్నాటండి ఓన్లీ 33 ముచ్చటగా 33 అండి అలాగా మా సన్నాసి కంటే చిన్నదే మరేనండి తన 18 ఆట ఒక నెల కనిపించకుండా పోయిందండి 22 ఆట నువ్వు నోరు మీరా లోకం రకరకాలుగా అనుకుందాం మా చెల్లిది గారి ఇంటికాడుంటేను తీసుకొచ్చానమ్మా లోకం రకరకాలుగా అనుకుంటా అవునండి బాబు పర్వాలేదు దానికే ఉంది రెండు నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది సంగీత ఆయన వచ్చినా ఓ సా నుంచి నీ దాకా సాగదీసి పాడేస్తుందండి ఎలాగట్ట వాయిస్తావా అమ్మా అదేం చేత కావండి ఓన్లీ క్లారినెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి జస్ట్ మినిట్ బాగా వాయించక్క బాగా ఆనందించాలి అది నీ నోటో బెల్లం ముక్క పెట్ట ఎంత బాగా వాయించావే మరేనండి అది ఏం రాగం అనురాగం తాళం గాడ్రేజ్ ఆది తాళం అండి శనివారం నాడు ఆ తాళం అయితే నా బొంత శని తాళం వాయించు ఓరు నీ నడుకు మోగుతాడు గట్ట నువ్వు ఊరుకోరా పిల్ల నచ్చిందా బాబు దాందేముందిలేండి మా అవ్వకు నచ్చిందిగా నన్ను ఒక అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను ఈ సబ్బులక్ష్మి చేతిలో పెట్టు సబ్బులక్ష్యం కాదు బావగారు సుబ్బులక్ష్మి సుబ్బులక్ష్మి. కాబట్టి ఇంకా నయ్యం గబ్బు లక్ష్మి అన్నావు కాదు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామమ్మా 13 ఏళ్ళ నుంచి పెట్టే ఉంచామండి వచ్చే ఆదివారం అమావాస్య నాడే శుభమ్మ పెళ్ళి అయితే సరే గాని శోభను మాత్రం వెంటనే పెట్టుకోకండి ఏ? నాకు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వస్తా ఉంది కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకుందాం అంతే కదా చూడండి బాబు గారు ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళైతే గానీ నాకు కాదు ఎందుకని అడగండి ఎందుకు దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి ఇంపాసిబుల్ కష్టం అదేంటి బాబు గారు ఆ, కొడుకు పుట్టారని నా నమ్మకం అయ్యో రక్తం వస్తుంది. ఏ నా ఒంట్లో రక్తం లేదనుకున్నావా ఆ, అది కాదు రాము, రక్తం చూసేసరికి మగాడి రక్తం ఎప్పుడు కళ్ళ చూడనట్టు ఎందుకమ్మా అలా దెప్పి పొడుస్తావు? నేను భర్తను చంపాననేగా, కానీ దానికి కారణం ప్రాణాలు తీసే వాళ్ళకి కారణాలే ఉండవు. అలా అనుకుంటే నన్ను అప్పుడే పోలీసులకు ఎందుకు అప్పచెప్పలేదు? మనసు అడ్డుపడ్డది. మనసా? ఉమ్. మన చేతుల బేడీలా? ఈ బంధం ఎప్పుడో తెంచేసుకున్నాను, అనుబంధమే తెంచేసుకోలేకపోతుంది. రాము, ఇప్పుడు ఏమైందో తెలుసా? ఏమైంది? మన పెళ్ళయింది. పెళ్ళ నీ రక్తంలో నేను, నా రక్తంలో నువ్వు కలిసిపోయాం. పెళ్ళంటే ఇంతకంటే ఏమిటమ్మా మహా? ఏమిటంత సీరియస్ అయిపోయావు? నేను ఒక మాట చెప్తాను, వింటావా? వింటాను, చెప్పు. నేను సీరియస్ విషయం చెప్తున్నా. నేను వచ్చేటప్పుడు మా అమ్మతో ఏం చెప్పొచ్చానో తెలుసా? తెలీదు. ఈసారి వచ్చేటప్పుడు నాకు నచ్చిన పిల్లని తెచ్చుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటా. రాము, స్టేషన్కు పోనీ. స్టేషన్ దేనికి? చెప్తాను, పోనీ. సంచ, ఎక్కడికి? ఏమిటి కారణం? నువ్వెక్కడికైనా వెళ్ళడానికి స్వాతంత్రం ఉంది, కానీ ఎక్కడికో చెప్పి మరీ వెళ్ళు. రాము, నన్ను క్షమిస్తావా?
దేనికి చెప్పు. నేను నా భర్తను చంపడానికి కారణం ఇంకొకతన్ని ప్రేమిస్తున్నాను. సంధ్య, అతన్ని కలుసుకోవడానికే వెళ్తున్నాను. రేపు ఈ పాటికల్లా మేమిద్దరం ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం. ఈ సంగతి ముందుగా ఎందుకు చెప్పలేదు? చెప్పబోయాను, నువ్వే వినిపించుకోలేదు. రాము, నేను అతన్ని ప్రేమించక పూర్వం నిన్ను కలుసుకునుంటే జీవితం ఎలా మారేదో ఏమయ్యేదో కానీ నేను ఇప్పుడు అతన్ని మోసం చేయలేను. అవును, హత్య మాత్రం చేయదలుచుకున్నావు నువ్వు. రాము, నువ్వేమన్నాను అనుకో, ఒకటి మాత్రం నిజం. నీతో గడిపిన ప్రతి క్షణం నా మనసులో జీవితాంతం ఉండిపోతుంది. ఆ మధుర అనుభవాలను, అనుభూతులను నేను మర్చిపోను. కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపో. నేను మాత్రం ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే నీ జ్ఞాపకాలు నాకు భద్రంగా ఉంటాయి. నా జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి. నువ్వు బాధపడ్డా నేను భరించలేను. మరి మా అమ్మకి ఇప్పుడు నేనేం చెప్పాలి? హ, సంధ్యలు రెండున్నాయి రాము. నువ్వు సూర్యుడివి, నీకు ఏదో ఒక సంధ్య దొరుకుతుంది. సంధ్య, రాము, నేను వెళ్తున్నాను. నన్ను మర్చిపో రాము. అన్నయ్య, హలో బావగారు. హలో బావగారు. హలో సిస్టర్. అన్నయ్య, ఏమిటి ఉన్నట్టు ఉంటుడి పడ్డారు? మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది? పోస్ట్ ఆఫీస్ లో చెప్పారు, నో పోలీస్ స్టేషన్ లో చెప్పారు. నో నో. నువ్వే చెప్పావు. ఆ? నేనా? ఎందుకు బావ అంత కంగారు పడతావు? ఇక్కడేమన్నా రహస్య వ్యాపారం జరుగుతుందా? జరిపే వాళ్ళ చరిత్రలు, జాతకాలు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇంతకీ ఏమైంది? అమ్మకు సుస్థిగా ఉందని, పరిస్థితి ఏం బాగోలేదని తెలిసి నీ బావగారు వెళ్ళి తీసుకొచ్చారన్నయ్య. అమ్మకు సృష్టిగా ఉందా? ఏమైంది? ఏమవుతుంది? నీలాంటి కొడుకును కన్నా తల్లికి ఏముంటుంది? బెంగ మనేత. అమ్మా, అమ్మ ఎక్కడ? గదిలో ఉందన్నయ్య. అమ్మా, అమ్మా. ఎవరు? నేనమ్మా, రాముని. రాము, రాము. అమ్మా, ఎందుకమ్మా నీకు ఈ మనోవేది? ఏమిటమ్మా నీ బాధ? నువ్వు చెడుదారులు పట్టి పాడైపోతున్నావు అనే భయం అన్నయ్య అమ్మకు. తెలుసా? మీకెవరికైనా తెలుసా వాడే ఉద్యోగం చేస్తున్నాడు? మీరెవరైనా చెప్పగలరా? ఓహో, బ్రహ్మ దేవుడు కూడా తెలియదు. విన్నావా? నువ్వు చేసే ఉద్యోగం ఏమిటో తెలియక ఆవిడకి అనుమానం, భయం మరీ ఎక్కువైపోయా. అదేదో చెప్పే బావా. చెప్పరా? నువ్వేం ఉద్యోగం చేస్తున్నావో చెప్పు. సత్యేదాంతో చెప్పడానికి ఏమిట్రా? చెప్పకూడదమ్మా, అది నా ఉద్యోగ ధర్మం. ఆ, ఏం ధర్మాలో. పోనీ నువ్వు చెప్పకపోయినా కోడలు వస్తుంది కదా, అదైనా చెప్తుంది అనుకుంటే ఆ అదృష్టం కూడా. వస్తుందమ్మా, త్వరలోనే నీ కోడలు వస్తుంది. ఆహా, అంటే ఎవరో ప్రేస తగిలిందన్నమాట. కంగ్రాచులేషన్స్ బావా. చెప్పు, ఎలా ఉంటుంది అమ్మాయి? చాలా బాగుంటుంది. ఆహా. ప్రేమించుకున్నారా? ఉమ్, అయితే ఇంకే తీసుకురాలేకపోయావా అన్నయ్య? కోడల్ని చూసేదా అమ్మ కాస్త కోలుకునేది. తీసుకొద్దామని అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నోనుంటుంది. దీ సంగతి బావా. ఈ సిటీ పిల్లలు అసలు నమ్మనేయకూడదు. వాళ్ళకి ప్రేమ, పెళ్లి అనేది పిల్లాట. సంధ్య అలాంటిది కాదు. వేరేమన్నా? సంధ్య. సంధ్య? ఆ, ఏ సంధ్య? తొలి సంధ్య, మలి సంధ్య. ఒకటి వెలుగు, ఒకటి చీకటి. గుడ్ గుడ్. అత్తగారు, మీకు కాబోయే కోడల పేరు సంధ్య.